ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఉత్సాహంగా ఈనాటి మన లోతైన విశ్లేషణను ప్రారంభిద్దాం. ఇది పాఠశాల విద్యార్థులకు, పోటీ పరీక్షదారులకు, అలాగే తెలుగు భాష అభ్యాసకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ముందుగా ఈ గుణసంధి అసలు సూత్రం ఏమిటో నేను చదువుతాను. అకారమునకు ఈ, ఉ, రు, లు పరమైన క్రమముగా ఏ, ఓ, ఆర్ లు ఏకాదేశముగా వచ్చును. వినడానికి కొంచెం గంభీరంగా ఉంది కదా, దీన్ని మనం సులభంగా అర్థం చేసుకుందాం. తప్పకుండా. ఈ సూత్రాన్ని మనం ఒక్కొక్క పదంగా విడదీసి చూద్దాం. సూత్రంలో మొదటి పదం అకారము. ఇక్కడ అకారము అంటే కేవలం ఆ అనే చిన్న అక్షరం మాత్రమే కాదు, ఆ అనే దీర్ఘం కూడా వస్తుంది. ఓహో, అంటే పదం చివర ఆగాని ఉండాలి, అంతేనా? సరిగ్గా చెప్పారు. ఇక రెండో పదం పరమైన. దీని అర్థమేంటంటే కలిసినప్పుడు. అంటే మొదటి పదం చివర ఉన్న అక్షరానికి రెండో పదం మొదట్లో ఉన్న అక్షరాలు కలవడం. అంటే రెండు వేర్వేరు పదాలు పక్కపక్కన చేరినప్పుడు జరిగే మార్పు అన్నమాట. అవును. మరి ఆ రెండో పదం మొదట్లో ఏ అక్షరాలుండాలంటే ఈ, ఊ, రు అనే అక్షరాలుండాలి. వీటిలో వాటి దీర్ఘాలు కూడా ఉంటాయి. అంటే ఈ, ఊ, రు అన్నమాట. అర్థమైంది. ఇక్కడే నాకో చిన్న సందేహం. ఏకాదేశముగా రావడమంటే ఏమిటి? ఈ పదం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏకాదేశం అనే పదంలోనే దాని అర్థం ఉంది. రెండు వేర్వేరు అక్షరాలు కలిసినప్పుడు ఆ రెండు అక్షరాలు పూర్తిగా మాయమైపోయి ఆ రెండిటి స్థానంలో ఒకే ఒక్క కొత్త అక్షరం రావడాన్ని ఏకాదేశం అంటారు. అంటే రెండు నదులు కలిసి ఒకే ప్రవాహంగా మారినట్లు. ఖచ్చితంగా. ఉదాహరణకు ఆ మరియు ఈ కలిసినప్పుడు ఆ రెండూ పోయి వాటి స్థానంలో ఏ అనే ఒక కొత్త శబ్దం వస్తుంది. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఈ ఏ, ఓ, ఆర్ అనే ఈ మూడు అక్షరాలను తెలుగు వ్యాకరణంలో ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు కదా. అవును, వీటిని గుణములు అంటారు. అందుకే ఈ ఏ, ఓ, ఆర్ అనే గుణముల వలన ఏర్పడిన సంధి కాబట్టే దీనిని గుణసంధి అని పిలుస్తారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పేరులోనే కారణం దాగి ఉంది. నిజమే. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. కష్టమైన వ్యాకరణాన్ని రంగుల గణిత సూత్రాలుగా మార్చిన విధానం అద్భుతం. మనం దీన్ని 3 సూత్రాలుగా చూద్దాం. అలాగే మొదటి సూత్రం ఆ లేదా ఆకి ఈ లేదా ఈ కలిపితే ఏ వస్తుంది. దీనికి ఉదాహరణ చూద్దాం. సురా ప్లస్ ఇంద్ర, సురేంద్ర. ఇక్కడ సురలోని ఆకు ఇంద్రలోని ఈ కలవడం వల్ల ఏ ఎలా వచ్చిందో సులభంగా తెలుస్తోంది. రు ప్లస్ ఏ రే అవుతోంది. అవును. అలాగే ఇంకో ఉదాహరణ రమా ప్లస్ ఈష, రమేష. ఇక్కడ రమాలో దీర్ఘం ఆ ఉంది, ఈషలో దీర్ఘం ఈ ఉంది. ఆకి ఈ కలిసినా సరే మళ్లీ హ్రస్వమైన ఏ మాత్రమే వస్తుంది. ఇది చాలా తార్కికంగా ఉంది. ఇక రెండవ సూత్రం ఆ లేదా ఆకి ఊ లేదా ఊ కలిపితే ఓ వస్తుంది. దీనికి ఉదాహరణ రాజు ప్లస్ ఉత్తమ, రాజోత్తమ. ఇక్కడ రాజులోని ఆకు ఊ కలిసి ఓగా మారింది. జే ప్లస్ ఓ జో అయ్యింది. ఇక్కడ పాత తెలుగు ప్రకారం రాజా అనే పదానికి ఉదాహరణ ఇది. రాజా ప్లస్ ఉత్తమాని గ్రహించాలి. అవును. మరో ఉదాహరణ గంగా ప్లస్ ఉదకము, గంగోదకము. ఆకి ఊ కలిసి ఓగా మారింది. గాలిని బయటకు వదులుతూ పలికే ఆ శబ్దం పెదవులు గుండ్రంగా చేసే ఊ శబ్దంతో కలిసి ఓగా మారుతుంది. ఇక మూడవ సూత్రం ఆ లేదా ఆకి రు లేదా రూ కలిపితే ఆరొస్తుంది. ఇది పలకడానికే భలే గంభీరంగా ఉంది. ఉదాహరణకు దేవపెరస్ ఋషి, దేవర్షి. ఆ శబ్దం స్పష్టంగా పలుకుతోంది కదా, దేవ్ ఆర్ షి. అవును, దేవర్షి అని పలికినప్పుడు ఆ ప్రకంపన తెలుస్తుంది. అలాగే మహాప్లస్ ఋషి, మహర్షి. ఆకి రూ కలిసిన ఆరొస్తుంది. ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కాని దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే నేర్చుకున్న సూత్రాన్ని ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఆచరణ లేనిదే జ్ఞానం నిలబడదు. అందుకే మనమిప్పుడు విద్యార్థులు తమ నోటు పుస్తకాలలో రాసుకోవడానికి వీలుగా ఒక అభ్యాసం చేద్దాం. నేను పదాలిస్తాను, మనం వాటిని కలిపి ఆ సమాధానాలను స్పష్టంగా చెబుదాం. రెడీనా? రెడీ. పదాలను కలపండి. విభాగం ప్రారంభిద్దాం. మొదటి పదం దేవ ప్లస్ ఇంద్రుడు. దేవలోని ఆకి ఇంద్రుడిలోని ఈ కలిసింది కాబట్టి ఏ వస్తుంది. సమాధానం దేవేంద్రుడు. సురా ప్లస్ ఈశ్వర. ఇక్కడ ఆకి ఈ కలిసింది, మళ్ళీ ఏ వస్తుంది.
సమాధానం సురేశ్వర. రామ ప్లస్ ఈశ్వర. రామేశ్వర. గుణ ప్లస్ ఈశుడు. దీనికి కూడా ఏకారమే వస్తుంది కాబట్టి గుణేశుడు. ఆ, ఇప్పుడు ఉకారం ఉదాహరణలు చూద్దాం. సర్వ ప్లస్ ఉదయ. సర్వలోని ఆకి ఉదయలోని ఊ కలిసింది కాబట్టి ఓ వస్తుంది. సమాధానం సర్వోదయ. గ్రంథాలయ ప్లస్ ఉద్యమం. ఇది గ్రంథాలయోద్యమమవుతుంది. ఆకి ఊ కలిసి యోగా మారింది. రాజా ప్లస్ ఋషి. రాజలోని ఆకి రూ కలిసింది కాబట్టి ఆర్ వస్తుంది. సమాధానం రాజర్షి. మహా ప్లస్ ఋషి. దీర్ఘం ఆకి రూ కలిసిన ఆర్ వస్తుంది కాబట్టి మహర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి. బ్రహ్మర్షి. ఇలా రాసుకుంటే అభ్యాసకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అవును. అయితే కాబట్టి దీని అర్థమేమిటి? కేవలం కలపడమే కాదు, కలిపి ఉన్న పదాన్ని విడదీయడం కూడా అంతే ముఖ్యం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పదాన్ని ఎక్కడ విడదీయాలో ఎలా తెలుస్తుంది? ఇది చాలా సులభం. ఒక పదంలో ఏ ఆర్ శబ్దాలు ఎక్కడ వినపడితే అక్కడ పదాన్ని రెండుగా విడదీయాలి. పదాలను విడదీయండి. మొదటి పదం నరేంద్రుడు. నరేంద్రుడులో రే దగ్గర ఏ వినపడుతోంది కదా, కాబట్టి నర ప్లస్ ఇంద్రుడు. స్వేచ్ఛ. స్వేలో ఏ ఉంది, స్వ ప్లస్ ఇచ్ఛ. మహేశ్వర. హేలో ఏ ఉంది కాబట్టి మహా ప్లస్ ఈశ్వర. మహోన్మాదము. ఇక్కడ హోలో ఓ వినపడుతోంది. ఓ రావాలంటే ఆకి ఊ కలవాలి, కాబట్టి మహా ప్లస్ ఉత్తమ. మహోన్మాదము. ఇది కూడా మహా ప్లస్ ఉన్మాదము. ప్రధానోపాధ్యాయుడు. నో దగ్గర ఓ ఉంది కాబట్టి ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు. జీవనోపాధి. జీవన ప్లస్ ఉపాధి. దేవర్షి. వినబడుతోంది కదా, దేవ ప్లస్ ఋషి. లోకోక్తి. కో దగ్గర ఓ ఉంది కాబట్టి లోక ప్లస్ ఉక్తి. భలే సులభంగా ఉంది. ఇలా అభ్యాసం చేస్తే ఎవ్వరైనా వ్యాకరణాన్ని ఆస్వాదించగలరు. గుణసంధి సారాంశాన్ని గుర్తుచేసుకుందాం. అంటే ఒక రివిజన్ లాగా. అవును, కేవలం 3 పాయింట్లు. ఆ లేదా ఆకి ఈ లేదా ఈ కలిపితే ఏ వస్తుంది. ఉదాహరణ సురేంద్ర. రెండవది ఆ లేదా ఆకి ఊ లేదా ఊ కలిపితే ఓ వస్తుంది. ఉదాహరణ రాజోత్తమ. మూడవది ఆ లేదా ఆకి రూ లేదా రూ కలిపితే ఆర్ వస్తుంది. ఉదాహరణ దేవర్షి. అంతే, చాలా సింపుల్. అద్భుతం. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ వీడియో అందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈ గుణసంధి గురించి మీరు నేర్చుకున్న విషయాలు మీ నోట్స్లో స్పష్టంగా రాసుకుని సాధన చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది మీ మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది. ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.